రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి ఎవరిక్స్ ఫార్మాలో డిఆర్ఐ దాడులు నిర్వహించింది. దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణకు చెందిన 8 మంది ఉద్యోగులు నిషేధిత కెమికల్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. కాల్ప్రాజోలం తయారు చేసి అనధికారికంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. తెలంగాణలో విక్రయిస్తున్న కల్లులో మత్తు కోసం కలుపుతున్నట్లు ఆధారాలు సేకరించారు. 119 కిలోల ఫినిష్డ్ అలాగే 87.8 కిలోల అన్ఫినిష్డ్ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 23 కోట్లు ఉంటుందని అంచనా వేశారు డిఆర్ఐ అధికారులు. మత్తు పదార్థాలు తయారు చేసేందుకు 3600 లీటర్ల ద్రవ పదార్థాలు, 311.6 లీటర్ల ఘన పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని చాదర్ఘాట్ వద్ద విషాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి పై నుంచి మూసీలో యువకుడు దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. వరద ప్రవాహానికి యువకుడు కొట్టుకుపోయాడు. మూసీలో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని మెహదీపట్నం పిఎస్ పరిధిలో ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ బస్సుకు సైడ్ ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడు. దీనిపై ఆగ్రహించిన ఆటో డ్రైవర్ కదులుతున్న బస్సు కిటికీ పట్టుకుని వేలాడాడు. మెహదీపట్నం వద్ద బస్సును ఆపి వెంటనే లోపలికెక్కి డ్రైవర్ పై దాడి చేశాడు. सामने लगा गया तो गाड़ी आ रहे बम्पर लगे तो भी रुका रहे हैं, कहीं को नहीं रुका रहा तो करीब आगे जाके रहेगा रोड सामने लगा गया तो गाड़ी आ रहे సినిమాలో హీరో కానీ రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సింధూరాం, డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకాండి ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు. ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గౌతమి ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కాగా ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జలసాలకు అలవాటు పడిన ధర్మ మహేష్ యువతలతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేసి సాగాడు. ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీని సైతం తన పేరు మీదకి మార్చుకున్నాడు. ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు శారీరక మానసిక వేధింపులకు విసిగిపోయానని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో హీరో ధర్మ మహేష్ పై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పేరోల్ రావడం సంచలనంగా మారింది. ఇద్దరు ఎస్పీలు నిరాకరించిన ఓ ఎస్పీ చొరవతో వ్యక్తి హత్య కేసులో జైల్లో జీవిత ఖైదుగా ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పేరోల్ రావడం, ఆ తర్వాత ఆయన పలువురిని కలవడంపై అనుమానాలు, విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. శ్రీకాంత్ కు పేరోల్ ఇచ్చిన వారిపై సీఎంఓ ఆరా తీసింది. అలాగే పేరోల్ పై వచ్చి ఎమ్మెల్యేను కలిసిన అంశంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ చేసిన దందాలపై హోంశాఖను నివేదిక కోరింది.
ఈ నేపథ్యంలో అరుణ అనే మహిళ పేరు తెరపైకి వచ్చింది. శ్రీకాంత్కు అరుణ ప్రియురాలని, నెల్లూరు జిల్లాలో ఆమె లేడీ డాన్ అనే విషయాలు బయటకు వచ్చాయి. నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాలో శ్రీకాంత్ అరుణ దందాలు, సెటిల్మెంట్లు చేస్తారని యువ రాజకీయ నేతలతోనూ ఆమె టచ్లో ఉన్నారనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తపస్సులా యజ్ఞం చేస్తున్నామని ఉత్తమ్ అన్నారు. విద్య, వైద్య, తాగు, సాగునీరు, విద్యుత్ రహదారులు అన్నింటిలో ప్రగతి సాధిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు. బెడ్ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది. కొత్త లిఫ్ట్లు మంజూరు చేసి నిర్మాణం చేయిస్తున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. మెరుగైన విద్యుత్ కోసం అనేక గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పాత సబ్స్టేషన్లని ఇంప్రూవ్ చేస్తున్నాం. హుజూర్ నగర్ లో గతంలో నేనే మంజూరు చేసి మొదలుపెట్టిన రింగ్ రోడ్డు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పూర్తి చేసే దశకు వచ్చింది. అదేవిధంగా హుజూర్ నగర్ లో ఒక ప్రభుత్వ అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన పిల్లలకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలగాలని, వాళ్ళకి సరైన వృత్తి నైపుణ్యం ఉండాలని ఐటీఐ మంజూరు చేసినాం. మళ్ళీ ఐటీఐలు కూడా ఐటీఐ అడ్వాన్స్ సెంటర్ కూడా మంజూరు చేసి కొత్త బస్ స్టాండ్ కి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, జీవన ప్రమాణాలు పెరగాలని మీ ఉత్తమంగా నిస్వార్థంగా నిరంతరంగా మరి రాష్ట్రంలో ఎన్ని బాధ్యతలు ఎక్కడున్నా హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అమరావతి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్వహించింది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ సమావేశమైంది. భేటీకి మంత్రులు నారాయణ, సంధ్యారాణి, ఇతర అధికారులు హాజరయ్యారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రైతుల తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలు భారీగా గంటసేపు నిలిచిపోయాయి. రైతులు 20 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా బస్తాలు అందలేదని వాపోయారు. సొసైటీ వద్ద రోజంతా గడపడం వల్ల పొలం పనులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. రైతులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యూరియా సరఫరా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ జోక్యం చేసుకుని యూరియా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. తాగుడిస్తారు, గల్లి గల్లి కూడా పెడతారు. ఊరూరు కూడా అట్నే బత్తాలు పంపితే అయిపోద్ది కదా. మరి ముసలోళ్ళు కూడా పోయి తెచ్చుకుంటారు. ఎప్పుడో ఏళ్ళను ఏ పాలను. ఇప్పుడు ముసలోని కాలు ఇరుగుతాండే ఈడ ఇప్పుడు నువ్వుకెత్తేమో వయసు అందరు తాగి బొర్రాలు రోడ్ల పోంచాని. మరి ఈ బత్తాలు ఎందుకు పంపుతలేరు? ఈ బత్తాలు కూడా అట్నే పంపాలి కదా. ఏదైనా కూడా బంద్ చేసి ఇవి బత్తాలు ఇచ్చుడు కానీ బంద్ చేసి ఇచ్చి మంచిగా తాగుడు బంద్ చేస్తారు. రోగం బాగుపడదా? తాగుడు పెట్టబట్టి ఇట్లా చేయబట్టి తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతులు బారులు తీరుతున్నారు. తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచి అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైన్లు కట్టాల్సి వస్తుంది. శనివారం జోరువానలోనూ యూరియా కోసం రైతులు యాతన పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సహకార సంఘాల వద్ద రైతులు లైన్లో బారులు తీరారు. రైతు యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు.
వేములవాడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్ననే మనం చూసుకున్నాం, వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు సాత్రాజ్పల్లిలో మన బర్త్డే జరుపుకున్న రైతు, మరి ఆ బర్త్డే జరుపుకున్న సమయంలో మరి అతనికి ఆ యూరియా బస్తాని ఎందుకు గిఫ్ట్గా ఇచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు బర్త్డే జరుపుకోవడం జరిగింది, మరి మీరు ఒక రైతుగా ఆ బర్త్డే జరుపుకున్న రోజు మీ తోటి మిత్రులు మీకు యూరియా బస్తా ఇవ్వడానికి గల కారణం ఏంటి? 35 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా నేను. ఒక బస్తా తోటన్నా ఒక ఎకరానికన్నా సహాయం చేస్తాం అనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి ఎకరా బస్తా కన్నా ఇస్తేనైనా సంతోషపడతాడు మా తోటి మిత్రుడు, గిఫ్ట్ ఒకటి సంతోషం వ్యక్తం చేస్తాడనే ఉద్దేశం కొద్దీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు, సంతోషం. కానీ బస్తాలు కరువు ఉంది. 35 ఎకరాల వ్యవసాయంలో 35 బస్తాలైనా మినిమం నాకు కావాలి. నేను చేసుకునేది కౌలు భూములు. నేను చేసుకునే వాళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళ దగ్గరికి నేను పోయి ఓటీపీ చెప్పాలి, పాస్బుక్ జిరాక్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే నేను ఎక్కడికి పోవాలి? పరిస్థితి నాది ఏంది? ఇంత షార్టేజ్ ఉంది యూరియా. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, ఇంతమంది రైతులు వచ్చి ఒక్క బస్తాకు 2 బస్తాలకు లైన్లో నిలబడితే ఎన్ని పనులు పోతాయి, ఎంత కష్టం అవుతుంది. వ్యవసాయ పనులల్లో ఒక యూరియా బస్తా కొరకు 2 యూరియా బస్తాల కొరకు రైతు వచ్చి ఇక్కడ నిలబడి పని విడిచిపెట్టుకొని రావాలంటే అక్కడ పని నష్టపోతుంది. ఇక్కడ లైన్లో నిలబడి ఒక బస్తా కొరకు 2 బస్తాల కొరకు ట్రాక్టర్ పట్టుకొని రావాలి, ఇక్కడ నిలబడాలి. మరి బస్తాలు స్టాక్ ఉన్నాయని మొన్న మాట్లాడిర్రు. ఎక్కడ బస్తాలు స్టాక్ ఉన్నాయి? స్టాక్ ఉంటే ఆ బస్తాలు స్టాకును కనీసం చూపించండి. ఎందుకు మరి ఇవన్నీ పరిస్థితి వ్యవస్థ? చూడండి మీరే, వీళ్ళంతా రైతులే కదా, రైతులు కాక ఉద్యోగస్తులు రైల్లా, లేకపోతే వాటి కూలీలు వచ్చినారు ఇక్కడ వాళ్ళన్నా. ఇంత వ్యవస్థ ఉండి ఇంత కష్టం అనుభవిస్తున్నాం మేము రైతులం. పంట పండించి అన్నం పెడుతున్నాం ప్రతి ఒక్కరికి. ఆ అన్నం పెట్టిన దానికి కూడా మాకు తృప్తి లేదు. తిన్నాడు కూడా గుర్తు చేసుకుని, లేకపోతే ఎందుకు మా బతుకు ఇట్లా ఉంది? మీరు ఆ రోజు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు మీ రైతుకు? ఇదే ఆవేదన ఇట్లా ఉంటాయని చెప్పి ఒక బస్ ఇచ్చినా సంతోషపడతాడని చెప్పి మేము అందుకనే గిఫ్ట్ ఇచ్చినాం. ఇంత కొరత చూస్తే మీకు కూడా అర్థమవుతుంది రైతుల పరిస్థితి ఏందనేది. ఇట్లా ఉన్నది కదా రైతుల పోలీస్ వ్యవస్థను పట్టుకొని మాకు లైన్లో నిలబడి జరగండి, కూర్చోండి, నిలబడండి అని ఇస్తారా? ఇది మా బతుకులు. రైతు కష్టపడాడు గిందుకైనా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి రైతు కూడా గింత కష్టపడ్డాక రైతు ఎట్లా బతకాలి? రైతుల పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతున్నాయి అంటారు మీరు. 10 అవసరం, నువ్వు 2-3 ఇస్తే ఎడబోయమంటావు. అది ఉండబోయి ఏడదాలన్నమాట. నువ్వే చెప్పు. 10 అవసరం. 3 బస్తాలు ఇస్తే దేనికి వెళ్తాము? బస్తాలు టైంకి ఇవ్వకపోతే ఎందుకు? గవర్నమెంట్ ఉండి మాకు మందు బస్తాలు అందకపోతే 6 ఎకరాలు చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ అన్ని కొడతారే మాకు. ఎవరికి ఇస్తురు? ఇప్పుడు మా భార్యకి జ్వరం వచ్చించి ఆడిపోయింది. మా భార్య రావాలంటే కత్తదా? రాదు. మా భార్య కాబట్టి ఓటీపీ అంటే ఆమె ఫోన్ లేదు, చదువు రాదు. ఓడి చెప్పాలి ఓటీపీ. మాకు బత్తాలు లేకపోయా, నేను ఒక్కరి నచ్చి ఇప్పుడు మా భార్య మాకు జ్వరం వచ్చింది, ఎవరు ఇవ్వాలి? మాకు కాంగ్రెస్ పార్టీ అన్ని కొడతారు. ఓటీపీ చెప్తాము, ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా, ఓటీపీ చెప్పిస్తాం. ఇక్కడ ఏంటంటే అట్లా లేదు, ఫోన్ తీసుకొని ఇక్కడ రాపో, ఫోన్ తీసుకొని అత్తనే మనిషి ఉంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇబ్బంది పెట్టకూడదు అంటుండే వాళ్ళే. ఫోన్ కూడా వాళ్ళ ఫోన్ కూడా మా ఇక్కడనే ఉండనట. వెంటనే నెంబర్ చెప్తేనే వాళ్ళు చెప్తారట, మనిషి ఉంటేనే అంటుండే. మళ్ళీ మరి వేరే వాళ్ళు కౌలు చేసుకుంటున్నాం కదా, వాళ్ళు ఓటీపీ చెప్తా అన్నారు, చెప్తారా? అట్లా లేదు, ఆ ఫోన్ ఉంటేనే ఫోన్ తీసుకొని రాపో, ఫోన్ ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఏమంటారు? ఓటీపీ చెప్తేనే మీకు ఇక్కడ ఇస్తారు, లేకపోతే లేదు. ఇది వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటంటే ఓటీపీ చెప్పడం దేని గురించి? ఒక రైతు ఇప్పుడు 10 మంది రైతులు నిలబడతారు, ఓటీపీ చెప్పాలంటే ఫోన్ అక్కడనే ఉంటే 10 మంది రైతులు అక్కడనే ఆగిపోతారు కదా నిలబడి. ఆ ఓటీపీ చెప్పకపోతే ఫోన్కి దగ్గర అందుబాటులో ఉందంటే ఓటీపీ చెప్పడానికి తొందరగా అయిపోతుంది, మిషన్లు ఎంటర్ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. కానీ ఓటీపీ చెప్పడానికి ఎవరు ఫోన్ ఇస్తారు మనకు? ఎవరు వచ్చి దగ్గర వచ్చి నిలబడతారు? ప్రతి ఒక్కరు వచ్చి రైతు అవసరం ఉన్న భూమి ఉన్న రైతు వచ్చి ఇక్కడ నిలబడలేరు కదా, అందరు ఉండలేరు కదా. ఇంత సౌకర్యం లేదంటే కదా ఇప్పుడు మాకు ప్రజలకైతే, రైతులకైతే. రైతుకు పట్టా పాస్బుక్ తీసుకొని కంపల్సరీ వాళ్ళకి ఇచ్చినట్టయితే రైతులు ఇంటికి తీసుకువెళ్తారు, లేకపోతే చాలా విధాలుగా కష్టపడుతున్నాం, ఇబ్బందికరంగా మారుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఆ ఓటీపీ వ్యవస్థను తీసివేసి తెచ్చిన రైతు పట్టా పాస్బుక్ చూసి వాళ్ళకు కంపల్సరీ యూరియా బస్తా ఇచ్చినట్టయితే మేము రైతులము పంట పండించుకొని బాగుపడతాం, లేదంటే ఇంకా కష్టాలమయంగానే రైతులు మారే అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, వేములవాడ నియోజకవర్గం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని రికార్డు రూమ్ లో ఉండాల్సిన కోడ్ టికెట్ల బుక్లు ఆలయ ఓపెన్ స్లాప్ పై మెయిన్ బుకింగ్ పందిళ్లపైన ప్రత్యక్షమయ్యాయి. రసీదు బుక్కులు ఒరిజినల్ వేనా? అయితే ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆలయ కోడ్ టికెట్లను ఓ ఆలయ ఉద్యోగి ఏకంగా ప్రింటింగ్ చేసి అమ్మిన ఉదంతం బయటపడింది. ఇలాంటి ఘటనలకు ఆలయ అధికారులు నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కుల పట్ల కోడె రసీదుల పట్ల అధికారులు చిన్న చూపు ఇస్తారు. ఈ కోడె టికెట్లు ఇచ్చిన తర్వాత భక్తులకు ఇచ్చిన తర్వాత ఈ రసీదు బుక్లు చిత్తబుట్లో వాడేసారు. ఇవి ఈ అధికారులు సొంతంగా గుర్తించిరా లేకపోతే ఇవి దేవస్థానం సంబంధించినవి అనేది పూర్తి వివరాలు తెలియాలి. ఎందుకంటే ఈ రికార్డులో ఉండాల్సిన రసీదు బుక్లను చెత్తబుట్టలో వాడడం పట్ల నిర్లక్ష్యంగా వాడడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని చెప్పి విశ్వంతి పర్సన్ డిమాండ్ చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని అన్నారు. ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5 రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు ఉన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనిట్లకు వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద కుంగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు సరిచేశారు. గోదావరి వద్ద ప్రవాహం పెరిగిన ఇబ్బంది లేదని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ నరసింహమూర్తి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్ డ్యాంలో కాలపరిమితి పూర్తవడంతో సీ వాటర్ లీక్ అవుతుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ దిగువ కాపర్ డ్యాంలలో కాలపరిమితి 3 ఏళ్లు అయితే వాటి నిర్మించి 6 ఏళ్లు కావడంతో లీకులు ఏర్పడుతున్నాయని అంచనా వేస్తున్నారు. కాపర్ డ్యాంలో లీకులు ఏర్పడినా ప్రధాన డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో ప్రాజెక్టు ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరింది. వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శివంపేట మండలం పోతుల బుగుడ సమీపంలో భారీ వరదకు ఉసిరికపల్లి వెల్దుర్తి రోడ్డు కొట్టుకుపోయింది. ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. తెలంగాణలోని అత్యధిక వర్షపాతం వర్గల్ మండలం గౌరారంలో నమోదైంది. 2వ స్థానంలో మండల కేంద్రమైన ములుగులో నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గౌరారంలో 235.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ములుగులో 186.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా శివారు గ్రామమైన వాగునూతి మీదుగా రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా కంపెనీలకు వెళ్లే రహదారిపై భారీ వరద నీరు వచ్చేసింది. దీంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది.
ఏటూరు నాకారం తాడ్వాయి మంగపేట కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దంచి కొడుతున్న వర్షానికి ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ఏజెన్సీ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బెక్కుబెక్కుమంటున్నారు. వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరి వరి నాట్లు మునిగి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీటితో వ్యవసాయ మోటార్లు నీట మునగడంతో రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. తాడ్వాయి ఏటూరు నాగారం మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలో చెప్పబోయిందమ్మా సీతక్కతో అంటే ఏం లాభం కానీ మీరు చేపించుకొని అడగాలి రోడ్డు చికెన్ సెంటర్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పరిసరాలతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గ్రామ పంచాయతీలో ఓ దంపతుల దీనస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇల్లు పైకప్పు కూలింది. కొద్దిలో దంపతుల ప్రాణాలకు అపాయం తప్పింది. భర్త అంధుడు కావడంతో ఆయనకు వస్తున్న పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూలడంతో ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకొని వారికి పునరావాసం కల్పించాలని వేడుకున్నారు. నజీరు ఇంతకుముందు మంచిగా ఉండే, అతనికి ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు. అతనికి నిన్న రాత్రి 3 గంటలకు పొద్దుగాల తెల్లగట్టడంలో ఇల్లు దూరం తిరిగిపోయి కూలిపోయింది. ఇప్పుడు మసీదులో వచ్చి ఉన్నాడు. అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము మనవి చేస్తాం. నజీరు ఇంతకుముందు మంచిగా ఉండే, అతనికి ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు. అతనికి నిన్న రాత్రి 3 గంటలకు పొద్దుగాల తెల్లగట్టడంలో ఇల్లు. జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారులోని భీముని పాదం జలపాతం వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కిందకు జారుతున్న నీటిధార కింది యువతీ యువకుల కేరింతలు కొడుతూ జలకేళిళ్లలో మునిగిపోయారు. ఇక చుట్టుపచ్చని అరణ్యం, ఎత్తైన కొండలు, గాలిలో తడి వాసన, ప్రకృతిని ఆస్వాదిస్తూ సందర్శకులు మైమర్చిపోయారు. జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఏటా మేము వస్తూ ఉంటాము. చూడడానికి 30 అడుగుల ఎత్తు నుండి మనకి నీళ్లు పోస్తూ ఉంటాయి. మంచి అనుభూతిని ఇస్తుంది మనకి. ఇక్కడ వాతావరణం బాగుంటుంది. మన ఫ్యామిలీ తోటి అందరూ కలిసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వర్షాకాలంలో వస్తే మనకి ఇంకా మంచి అంబియన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రావడానికి దారులు కూడా బాగానే ఉంటాయి. ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి సారించి ఇక్కడ ఏమైనా ఫండ్స్ ఇచ్చి కొంచెం మౌలిక సదుపాయాలు ఇంకా కొంచెం బెటర్ గా ఇస్తే ఇంకా బాగుంటుంది. జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం భీముని పాదాన్ని చూడడానికి వచ్చాం. వాటర్ ఫ్లో అనేది వస్తుంది. అండ్ మేము ఒక 20 మంది దృష్టితో వచ్చాము. 30 అడుగుల నుంచి పడే ఆ జలపాతాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది.
మన వరంగల్లోనే ఇది ఉండటం మాకు చాలా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే వచ్చే జనాలకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మహబూబాబాద్ జిల్లా కేసన మండలం గ్రామ ఉప్పరపల్లి. మేము భీముల పార్క్ చూడడానికి వచ్చాం. జలపాతం చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాం. బందోబస్తు ఇట్లా ఏం లేదు. గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవాలి. నార్మల్ గా ఉంది అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ చేసాం. నెక్స్ట్ టైం వస్తే ఫ్యామిలీతో వస్తాము అందరం కలిసి. ఉక్రెయిన్ యుద్ధానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అలస్కాలో జరిగిన భేటీ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరిలో చెలరేగిన వివాదంపై భారతదేశం వైఖరిని ప్రధాని మోదీ స్పష్టంగా తెలియజేశారు. శాంతియుత పరిష్కారమే సరైనదని మోదీ ఈ సందర్భంగా పుతిన్ కు తెలిపారు. భారతదేశం ఈ ప్రక్రియకు పూర్తి మద్దతు అందిస్తుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడైంది. ద్వైపాక్షిక సహకారం, వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేసినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మోదీ. అలస్కాలో అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన చర్చల వివరాలను ఆయన చెప్పారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుత మార్గంలో ముగించేందుకు ఇండియా ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉందని అన్నారు. రాబోయే చర్చల కోసం ఎదురు చూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ఇక పుతిన్ మాట్లాడుతూ యుద్ధం ముగియాలంటే న్యాయ ప్రాతిపదిక కావాలని, అలస్కాలో జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. 2022 నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు శాశ్వత పరిష్కారం కావాలని ఇండియా అంటోంది. శాంతి చర్చలకు వేదిక కావడానికి కూడా భారత్ సిద్ధమని పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ మోదీ తాజా సంభాషణతో ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో మళ్లీ భారతదేశం కీలక పాత్ర పోషించబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.